హలో మై బ్యూటిఫుల్ సోల్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ నిన్న హనుమాన్ జయంతి, అలాగే ఫుల్ మూన్ కాబట్టి ఈ ఫుల్ మూన్ మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ తీసుకొని రాబోతుంది, అలాగే మీ యొక్క కెరియర్, అలాగే లవ్ పరంగా మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, దీనికి హనుమంతుడు మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, కెరీర్ పరంగా అండ్ లవ్ పరంగా చెక్ చేద్దాం. ఫైల్ నెంబర్ని మీరు ఎంచుకోండి, మీ యొక్క ఫైల్స్ని. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ లవ్ లైఫ్ గురించి. ఓకే ఓకే, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 1, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 2 అండ్ దిస్ ఈస్ ఫైల్ నెంబర్ 3. ఓకే, మీ యొక్క ఫైల్ని మీరు ఇంట్యూటివ్గా చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 1 and this is file number 2 and this is file number 3. ఓకే, మీ ఫైల్ని మీరు ఇంట్యూటివ్లో చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. పిక్ ఏ ఫైల్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. హలో, ఫైల్ నెంబర్ 1, ఎవరైతే ఫైల్ నెంబర్ 1 గ్రీన్ లీవ్ని చూస్ చేసుకున్నారో, ఓకే, హనుమంతుడు, హనుమాన్ దాదా, హనుమాన్ జీ మీ కెరియర్ పరంగా, లవ్ పరంగా ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, అసలు చెక్ చేద్దాం మీ లైఫ్లో ఏం జరుగుతుందో కెరియర్ పరంగా. ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, వాళ్ళ యొక్క కెరియర్ పరంగా, లవ్ పరంగా, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చెప్పబోతున్నారు. ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ కెరియర్, మై గాడ్, 10 of swords and love. Okay, love, 2 cards, justice and 8 of pentacles. ఓకే, ఇది లాస్ట్ లో మనం చూద్దాం హనుమాన్ దాదా మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు అనేది. ఓకే, ఫైల్ నెంబర్ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా అయితే ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, 10 of swords, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ లైఫ్లోని. చాలా మందికి సర్టెన్ జాబ్ దొరకట్లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా సరే దాంట్లో స్టెబిలిటీ అనేది మీకు లేదు, స్థిరత్వం అనేది లేదు. ప్రతిసారి జాబ్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. బట్ నౌ ఈ ఫుల్ మూన్, అలాగే హనుమాన్ జీ మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారంటే, ఏదైతే నెగిటివ్ సైకిల్ మీ లైఫ్లో ఉందో ఆ నెగిటివ్ సైకిల్ నుండి మీకు బయటికి తీసుకుని రాబోతున్నారు. ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే పెయిన్ పీరియడ్ ఉందో మీ లైఫ్లో, స్ట్రగుల్ పీరియడ్ ఏదైతే ఉందో, త్వరలోని ఈ స్ట్రగుల్ పీరియడ్ అనేది మీ లైఫ్ నుండి లెట్ గో అవబోతుంది, వెళ్ళిపోబోతుంది. ఈవెన్ 10 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, అలాగే 10 weeks అవసరం లేదు, ఒక 10 days. కొంతమందికి మే మంత్ తర్వాత, కొంతమందికి జూన్ మంత్ తర్వాత ఈ యొక్క సైకిల్ ఏదైతే స్ట్రగుల్ నుండి బయటపడబోతున్నారు, పూర్తిగా పూర్తిగా ఈ స్ట్రగుల్ నుండి బయటపడుతున్నారు. ఎనీవే క్లారిఫై చేసుకుందాం. Universe, please clarify this 10 of swords card. Please clarify this 10 of swords card, universe. Thank you, great spirit. Thank you so much. Thank you, thank you, thank you. Okay, 10 of pentacles. Oh my god. Knight of cups and 7 of swords. Okay. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఫైల్ నెంబర్ 1 మీకు ఇదివరకే చెప్పాను, జాబ్లో స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు. అంటే సర్టెన్ జాబ్ అనేది మీకు దొరకట్లేదు, ఎంతో ట్రై చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ 3 years నుండి ట్రై చేస్తున్నారు, 2 years నుండి ట్రై చేస్తున్నారు. సర్టెన్ జాబ్ అనేది మీకు లభించలేదు. ఎందుకు? మీ యొక్క ఫ్యామిలీని, ఆల్రెడీ మీ యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని మీరు నిర్వర్తించాలనుకుంటున్నారు, దాని నుండి పరిగెత్తాలనుకోవట్లేదు, వాటిని ఫేస్ చేయాలనుకుంటున్నారు. మీరు ఆ ధైర్యం ఉంది, కానీ ఈ యొక్క స్టెబిలిటీ అనేది, ఈ యొక్క 10 of pentacles ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ యొక్క లైఫ్లో లేదు, ఇది కావాలనుకుంటున్నారు. తప్పకుండా ఇది మీకు లభిస్తుందని హనుమంతుడు మీకు చెప్తున్నారు, ఆంజనేయ స్వామి వారు మీకు చెప్తున్నారు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఆల్రెడీ మీకు మీ యొక్క లైఫ్లో చాలా మంది మ్యానిపులేట్ చేశారు, మాటలతో మభ్య పెట్టారు, మోసం చేశారు. కెరీర్లో అయినట్లయితే మీ యొక్క సొంత ఫ్రెండ్సే కొంతమంది చూస్తున్న ఫైల్ నెంబర్ 1 ఇయర్స్, మీ యొక్క సొంత ఫ్రెండ్స్ ఎంత నమ్మారో, ఐ థింక్ ఇది స్పెసిఫిక్ పర్సన్ గురించి అవ్వచ్చు. మీ సొంత ఫ్రెండ్ మీరు ఎంతో గుడ్డిగా నమ్మారు.
ఎవరు నన్ను వదిలేసినా గానీ నా యొక్క ఈ ఫ్రెండ్ అయితే నన్ను వదలరు అని. కానీ ఆ ఫ్రెండే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. పూర్తిగా మోసం చేస్తున్నారు. ఇంకో రెండో సిట్యుయేషన్‌కొచ్చినట్లయితే మీ యొక్క ఫ్యామిలీయే మీకు సపోర్ట్ లేదు. మీ యొక్క ఫ్రెండ్సే మీ పైన వేలెత్తి చూపిస్తున్నారు. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎంతో మోసపోయారు మీరు. చాకచక్యంగా మీతో మాట్లాడి మీ చేత పనులు చేయించుకొని మిమ్మల్ని వదిలేశారు. నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ సపోర్ట్ అనేది మీకు లభించలేదు. ఫ్యామిలీ నుండి సపోర్ట్ అనేది లభించలేదు. ఎందుకు లభించలేదంటే మీకు స్టెబిలిటీ లేదని. మీకు స్టెబిలిటీ లేదని మిమ్మల్ని అవహేళన చేశారు మీ ఫ్యామిలీలో వాళ్ళే. మీకు సపోర్ట్ అనేది ఇవ్వలేదు. బట్ ఈ యొక్క సైకిల్ నుండి మీరు 10 డేస్ అవ్వచ్చు. 10 డేస్ వితిన్ 10 డేస్ లేకపోతే 3 వీక్స్ కొంతమందికి మే కనబడుతుంది. కొంతమందికి జూన్ కనబడుతుంది. ఎందుకంటే డివైన్ టైమింగ్ అప్పటికి రాబోతుంది. ఫైల్ నెంబర్ 1 ఓకే. తప్పకుండా ఏదైతే మీకు రెస్పాన్సిబిలిటీస్‌ని ఏదో ఒక పెయిన్ సైకిల్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు ప్రెజెంట్ లైఫ్‌లో, ఈ యొక్క పెయిన్ సైకిల్ నుండి మీరు తప్పకుండా బయటపడబోతున్నారు. సో, కన్ఫర్మేషన్ ఇది. ఇవన్నీ ఒకటే నెగెటివ్ కార్డ్. అది ఎందుకొచ్చింది? ఇలాంటి వాళ్ళ నుండి మీరు ఇప్పుడు ఆల్రెడీ మీ యొక్క యూనివర్స్ మీకు ఒక లెసన్ చెప్పింది. ఇలాంటి వాళ్ళ నుండి కొంచెం జాగ్రత్త పడండి. ఇలా మ్యానిప్యులేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. తీపి తీపి మాటలు మాట్లాడి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళ బారి నుండి కొంచెం బయటపడండి. డిఫెన్సివ్‌గా ఉండండి. బౌండరీస్‌ని క్రియేట్ చేసుకోండి. లిమిటేషన్స్ అనేవి పెట్టండి. ఎవరిని అంత సులువుగా మీ లైఫ్‌లోకి రానివ్వద్దు ప్లీజ్. మిమ్మల్ని మీరు ఎదుటి వారికి అంత చనువివ్వద్దు. మిమ్మల్ని మిస్‌యూజ్ చేసే ఇదిగా. ఓకే. అండ్ నెక్స్ట్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే జస్టిస్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ పాయింట్ నెంబర్ 1 ఒకవేళ మీరు కార్మిక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళున్నారు ఇక్కడ. కొంతమంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కొంతమంది ఇక్కడ సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. డివోర్స్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జస్టిస్ కావాలనుకుంటున్నారు. న్యాయాన్ని కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల 8 ఆఫ్ పెంటికల్స్ మీ యొక్క ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో ఆ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎదుటి వ్యక్తి వినలేదు. కొంతమంది ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. చూడండి ఒక వస్తువు వెనకాలవ్వచ్చు, ఒక వ్యక్తి వెనకాలవ్వచ్చు. మనం పదే వెంట పడినట్లయితే అది మన నుండి ఇంకా దూరం వెళ్ళిపోతుంది. మన దగ్గరికి రాదు. అది మనకి దగ్గర నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. సో, ఏదైతే మీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది మీకు లభించట్లేదో దాన్ని లెట్ గో చెప్పేయండి. కట్ ఆఫ్ చేయండి. మీ సెల్ఫ్ లవ్‌కి ఇంపార్టెంట్ ఇవ్వండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ వర్క్‌ని ప్రేమించండి. లైఫ్‌లో ఒక గోల్‌ని సెట్ చేసుకోండి. ఆ గోల్‌కి అచీవ్ అవ్వడానికి ఏం చేయాలో వాటి గురించి ఆలోచించండి. ఓకే. ఎనీవే క్లారిఫైస్ కూడా తీసుకుందాం. ఎనీవే మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ చూపించలేదు కదా! బాటమ్ ఆఫ్ ద డెక్ యెస్ 9 ఆఫ్ స్వార్డ్స్. మీరు బాధపడుతున్నారు ఎక్కువగా. చూడండి ఈ యొక్క ఎనర్జీ నుండి బయటికి రండి. ఇప్పుడు ఈ ఎనర్జీ పనికిరావాల్సిన అవసరం లేదు. చాలా మంది యాంగ్జైటీకి గురవుతున్నారు. ఎందుకు కెరియర్ పరంగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి. అండ్ లవ్ పరంగా కూడా మీరు జస్టిస్ న్యాయాన్ని కోరుకుంటున్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రోగ్రెస్ అనేది లభించట్లేదు. రిజల్ట్స్ అనేవి రావట్లేదు మీరు అనుకున్నట్టుగా. ఓకే. బాధపడొద్దు. యాంగ్జైటీకి గురి అవ్వద్దు. ప్లీజ్. యాంగ్జైటీకి గురైనంత మాత్రాన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావు. Okay, anyway, clarify this cards. Universe, please clarify this card. Please clarify this card, universe. Please, thank you, great friends. Thank you so much. చూస్తున్న వ్యూవర్స్ ఫైల్ నెంబర్ 1 కి ఈ కార్డ్స్ క్లారిఫై చేయండి. లవ్ సంబంధించి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎస్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్. 4 ఆఫ్ కప్స్ ఓకే. ద వరల్డ్ చూడండి ఇక్కడ మీకు 10 ఎనర్జీ వచ్చింది. ఇక్కడ మీకు ద వరల్డ్ ఎనర్జీ వచ్చింది. ఏదైతే మీరు లవ్ పరంగా కూడా ఏదైతే మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్‌ని మీరు డీల్ చేస్తున్నారు ప్రెజెంట్ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తున్నారు. ఈ స్ట్రగుల్ నుండి కూడా మీరు బయటపడతారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా ఎండ్ అవ్వబోతుంది మీ లైఫ్‌లో.
మీ యొక్క సోలో ట్రిప్‌కి వెళ్ళబోతున్నారు. కొంతమంది ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళబోతున్నారు. మీ యొక్క ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రేమలో పడి, ఈ లవ్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయి, అతను నా దగ్గరికొస్తాడా? ఆమె నా దగ్గరికొస్తుందా? తిరిగి రాదా? ఏం జరగబోతుంది మా లైఫ్‌లో? ముందు ముందు ఎటువంటి ఏవైతే మా ఇద్దరం ప్రెజెంట్ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఈ లవ్ రిలేషన్‌షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా? అతను మ్యారేజ్ చేసుకుంటుందా? ఆమె మ్యారేజ్ చేసుకుంటుందా నన్ను? సో, ఈ యొక్క ఏదైతే ఈ ఆలోచనలో పూర్తిగా మునిగిపోయారు మీరు. దానివల్ల మీరు యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నారు. చూడండి, ఈ యొక్క క్షణం ప్రెజెంట్ మూమెంట్ అది మీ చేతుల్లో ఉంది. రేపేం జరగబోతుందో అది మీ చేతుల్లో లేదు. బస్ అంటే మీరొక ప్రయత్నం మాత్రమే చేయగలరు. ఇగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే 7 ఆఫ్ పెంటికల్స్, మీరు ప్రయత్నం మాత్రమే చేయగలరు. ఈరోజు మీరు విత్తనం వేశారు. తర్వాత మొక్కగా మారుతుంది. ఆ తర్వాత వృక్షంగా మారుతుంది. దేనికైనా సమయం పడుతుంది. ప్రయత్నం చేయడం మీ చేతుల్లో ఉంది. అది ఆ ఫలితాలు లభించడం అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. సో, డివైన్‌కి సరెండర్ చేయండి. మీ చేతుల్లో ఏదైతే లేదో, మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా ఫలించలేదు అంటే ఈశ్వరుని చేతుల్లో పెట్టేయండి ఆ సమస్యని. పాయింట్ నంబర్ 1. ఓకే. 4 ఆఫ్ కప్స్, మీరు భగవంతుడు మీకు ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చిస్తున్నాడు. కానీ మీరు ఏదైతే కోల్పోయారో వాటి గురించే ఆలోచిస్తున్నారు తప్పించి కానీ భగవంతుడు ఇంకోటి ఇస్తున్న ఆపర్చునిటీనైతే పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు వ్యూయర్స్. యెస్, సెకండ్ మ్యారేజ్ కోరుకున్నట్లయితే సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ కూడా మీకు రాబోతుంది. సెకండ్ మ్యారేజ్ తప్పకుండా లభిస్తుంది. కొంతమంది డివోర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు వ్యూయర్స్. డివోర్స్ కూడా మీకు లభిస్తాయి. ఎందుకంటే చాలా మంది 2 ఇయర్స్ నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతవరకు డివోర్స్ అనేది రాలేదు. డివోర్స్ అనేది మీకు లభించే అవకాశం తప్పకుండా ఉంది. ఈవెన్ 1 మంత్ ఎనర్జీ నాకు కనబడుతుంది. ఓకే. లవ్ పరంగా చూసుకున్నట్టయితే మీ లైఫ్ ఇలా ఉంది. సో డోంట్ వరీ, మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఓవర్ థింకింగ్ వల్ల మీ యొక్క హెల్త్ ఇష్యూస్ వస్తాయి. యాంగ్జైటీకి గురవుతారు. ఆందోళన, లేనిపోని ఆలోచించి బుర్రను పాడు చేసుకోవడం తప్పించి గాని ఇంకేమీ లేదు. ఓకే. ఎనివే హనుమాన్ నుంచి మీకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అసలు ఏం చెప్పబోతున్నారు? చూద్దాం. రెడీయేనా మీరు చూడడానికి? మీ యొక్క లైఫ్ గురించి ఏం చెప్పబోతున్నారనేది? ట్రస్ట్ ఇన్ డివైన్. వండర్‌ఫుల్. నేనిక్కడే చెప్పాను డివైన్‌కి సరెండర్ చేయండి మీ చేతుల్లో లేనిది. మీరు ప్రయత్నాలు చేశారు ఓకే. అప్పటికి ఫలించలేదంటే భగవంతుడి పైన సరెండర్ చేసేయండి. Unwavering faith guides you through darkness, as my faith guided to me to Sita. Trust in your beliefs even when facing difficult times. భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. ప్రెజెంట్ ఏదైతే మీరు డార్క్ సిట్యుయేషన్‌ని అంటే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేస్తున్నారో, భగవంతుడిపై నమ్మకం ఉంచడం ద్వారా భగవంతుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే శక్తి మీలో లేకపోవచ్చు. బట్ మీరు నమ్మిన దేవుడికి ఉంది ఆ శక్తి. దేనైనా మార్చగలిగే శక్తి అతనిలో ఉంది. ట్రస్ట్ ఇన్ యువర్ బిలీవ్స్ ఈవెన్ వెన్ ఫేసింగ్ డిఫికల్ట్ టైమ్స్. మీరు ఇప్పుడు డిఫికల్ట్ టైమ్‌లో ఉన్నారు. ఓకే, అండర్‌స్టాండ్. బట్ భగవంతుడిపై నమ్మకం ఉంచండి. మన ప్రాబ్లమ్స్ ముందు, దేవుడి ముందు ప్రాబ్లమ్స్ ఏం గొప్పవేం కాదు. భగవంతుడు గొప్పవాడు. ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, పోతాయి. బట్ భగవంతుడిపై నమ్మకం ఉంచుకునేవాడు ఎప్పుడూ వెనక్కి తగ్గడు. అవి ఎలా అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా అలానే సాల్వ్ అవుతాయి. బట్ టైం పట్టొచ్చు. పేషెన్స్‌తో ఉండండి. రెమెడీ: వాలంటీర్ యువర్ టైమ్ టు రిసోర్సెస్ టు హెల్ప్ దోస్ ఇన్ నీడ్. యూజ్ యువర్ ఎబిలిటీస్ టు ఎంపవర్ అండ్ అప్‌లిఫ్ట్ అదర్స్. చూడండి, మీరు ఏం చేస్తారు అంటే రెమెడీ చెప్తున్నారు కూడా ఇక్కడ హనుమంతుడు. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి సహాయం చేయండి. ఫ్రూట్స్ ఇవ్వడం గానీ, బట్టలు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉండండి. అలాగే మీ పైన మీరు నమ్మకం ఉంచండి. మీ యొక్క ఇన్‌ట్యూషన్ పైన మీరు నమ్మకం ఉంచండి. ఆల్రెడీ పాయింట్ నంబర్ 1, మీ యొక్క ఇన్‌ట్యూషన్ వినడమే మీరు మర్చిపోయారు పూర్తిగా. ఎందుకు మర్చిపోయారు? ఈ సిట్యుయేషన్‌లో ఉండి. ఈ సిట్యుయేషన్ నుండి బయటికి రండి. మిమ్మల్ని మీరు స్టక్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు విక్టిమ్‌గా అనుకోవద్దు. ఎవరో తప్పు చేసి అది మీ పైనకి తెచ్చుకోవద్దు. ఓకే. ఇది మీకు హనుమంతుని కెరియర్ పరంగా అండ్ లవ్ పరంగా ఇస్తున్న గైడెన్స్. ఎనీవే, ఇంకొక అడిషనల్‌గా ఒక మెసేజ్ తీద్దాం. ఒక టారో కార్డ్ తీద్దాం మీ గురించి. హనుమాన్‌జీ, మీరేమైనా వ్యూయర్స్‌కి పాయింట్ నంబర్ 1 ఎవరైతే చూజ్ చేస్తున్నారో ఆ వ్యూయర్స్‌కి మీరు ఇంకేమైనా అడిషనల్‌గా మెసేజ్ ఏమైనా చెప్పబోతున్నారో? ఓన్లీ 1 కార్డ్. ఓన్లీ 1 కార్డ్. ఏం చెప్పబోతున్నారు? బ్లెస్సింగ్స్ ఏంటి? ద లవ్ వర్డ్స్. యెస్. చూడండి పాయింట్ నంబర్ 1. ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో తప్పకుండా రీయూనియన్ అవుతుంది. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు రీయూనియన్ అవుతుంది.
ఏదైతే మీకు ఎమోషనల్ సపోర్ట్ లేదో కెరియర్‌లో, ఫ్యామిలీ సపోర్ట్ లేదో ఆ సపోర్ట్ మీకు లభించబోతుంది. ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ లభించబోతుంది. మీ యొక్క ఫ్యామిలీ నుండి సపోర్ట్ లభించబోతుంది. అన్ని పనులు ముందుకు జరగబోతున్నాయి. మీరు త్వరలోనే మీ యొక్క ఫ్యామిలీలో అవ్వచ్చు, మీ లైఫ్‌లో అవ్వచ్చు ఒక హార్మోన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. డెఫినెట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. 101% సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ 3 మంత్స్‌లోని మీరేదైతే లైఫ్‌లో ఏదైతే అనుకున్నారో ఆ గోల్‌కి రీచ్ అవ్వగలుగుతారో లేకపోతే మీ యొక్క ఏదైనా విష్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అవుతుంది తప్పకుండా. ఓకే. అండ్ ఈ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అలాగే కామెంట్‌లోని ఏదైతే మీ యొక్క విష్ ఉందో, ఆ విష్‌ని జై శ్రీరామ్ అని టైప్ చేసి మీ యొక్క విష్ అనేది రాయండి అక్కడ. మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక తప్పకుండా 3 మంత్స్‌లోని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీది. ఓకే. జై శ్రీరామ్. హలో పాయింట్ నెంబర్ 2 ఎవరైతే పాయింట్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో ఇంట్యూటివ్‌లీ అవ్వచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ పరంగా అవ్వచ్చు. ఓకే. హనుమంతుడు మీకేం చెప్పబోతున్నారు? మీ కెరియర్ పరంగా, లవ్ పరంగా మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు మీకు? అండ్ హనుమంతుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? అనేది చూద్దాం. ఓకే. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్స్. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే నా యూట్యూబ్ బ్యానర్ పైన నంబర్ అనేది ఉంది. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ పాయింట్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వ్యూయర్స్‌కి వాళ్ళ కెరియర్ పరంగా, లవ్ పరంగా మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓహ్ మై గాడ్. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. కెరియర్. ఓకే. లవ్ పరంగా ఏం చెప్పబోతున్నారు యూనివర్స్? లవ్ పరంగా ఏం చెప్పబోతున్నారు? చూస్తున్న పాయింట్ నెంబర్ 2 వ్యూవర్స్‌కి. ఓకే. 6 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. ఓకే. ఓకే. డన్. ठीक है. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఐ థింక్ పాయింట్ నెంబర్ 2 మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే ఏమవుతుంది? మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. నార్మల్‌గా గైడ్ చేస్తుంది. కానీ మీరు ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తున్నా సరే కానీ మీరింకా ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఆలోచిస్తుంది నా ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది. బట్ అది నేను చేస్తే అవుతుందా? అవ్వదా? మీరు ఖాళీగా కూర్చుంటారు. ఖాళీ సమయంలోనే ఆలోచిస్తుంటారు. నైట్ సమయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క ఏదైతే మీకు ఐడియా వచ్చిందో మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందో దాన్ని మీరు మీ యొక్క లైఫ్‌లో అమలుపరచట్లేదు. యాక్షన్ తీసుకోవట్లేదు. ఆలోచించి వదిలేస్తున్నారు. అలాంటప్పుడు లైఫ్‌లో మీరు ఎలాగా గివ్ అండ్ టేక్ ఎనర్జీలోకి వెళ్తారు? మీరు అనుకుంటున్నారు. మీరు యాక్చువల్లీ ఒకరికి సహాయం చేసే పరిస్థితికి మీరు రావాలి. మీరు ఇంకొకరి దగ్గర సహాయం అడగడం కాదు. ఫైల్ నంబర్ 2 మీరు ఇంకొకరికి సహాయం చేసే పొజిషన్‌కి రావాలనుకుంటున్నారు. అలా రావాలి అనుకున్నట్లయితే మీకేదైతే మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏదైతే గైడ్ చేస్తుందో దాన్ని మీరు వినాలి కదా! అది వినట్లేదు. మీ ఇన్నర్ ఇంట్యూషన్ యాక్చువల్లీ మీకు తెలియకపోయిన మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది యూనివర్స్‌కి తెలుసు మీరేం చేయగలుగుతారు. ఎందుకంటే మనం అందరూ డివైన్ చైల్డ్సే కదా! భగవంతుడి యొక్క పిల్లలమే. భగవంతుని యొక్క సంతానమే. కాబట్టి భగవంతునికి తెలుసు మన స్ట్రెంగ్త్ ఏంటో. అలా ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్తున్నా గానీ మీరింకా ఆలోచిస్తున్నారు. నేనిది చేయగలుగుతానా? ఇది ఇంపాసిబుల్ లాగే ఉందే. ఎలా పాసిబుల్ అవుతుంది? నో. నా వల్ల కాదు. దాన్ని చేయడం వల్ల మీరు ఈ పొజిషన్‌లోకి రాలేకపోతున్నారు 6 ఆఫ్ పెంటికల్స్‌కి. మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. మీ యొక్క సక్సెస్‌ని మీరే ఆపుకుంటున్నారు కెరియర్‌ది. ఫైల్ నంబర్ 2. ఎనీవే బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జ్‌మెంట్. ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను. మీ యొక్క ఏదైతే ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందో అది మీరు వినట్లేదు. యూనివర్స్ తరఫు నుండి మీకు వేకనింగ్ కాల్ వస్తుంది. అరే నేను చెప్తుంది విను. నేను చెప్తుంది చెయ్యు. బట్ మీరు చేయట్లేదు అది. అలా చేయకపోయినట్లయితే ఎక్కడ మీరు ఈ పొజిషన్‌కి వస్తారు? మెంటల్ క్లారిటీ మీకు లేదసలు. మీరెప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఎలా ముందుకు వెళ్తారు లైఫ్‌లో? అందుకే జడ్జ్‌మెంట్ కార్డ్. మేజర్ ఆర్కానా. జడ్జ్‌మెంట్ కార్డే ఏకంగా వచ్చేసింది మీ గురించి. ఫైల్ నంబర్ 2. ఓకే. ఎనీవే క్లారిఫైస్ తీసుకుందాం. ఓకే. క్లారిఫైస్.
యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కెరియర్ పరంగా మీరు ఫైల్ నెంబర్ 2కి ఎటువంటి క్లారిఫై ఏమైపోతున్నారు చెప్పండి. ఓ మై గాడ్, మీ ఫ్లయింగ్ కార్డ్స్. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ నెక్స్ట్ సిక్స్ ఆఫ్ వాండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ద హై ప్రిస్టెస్. నేను ఇదివరకే చెప్పాను మీకు, మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు కెరియర్ పరంగా. ఆల్రెడీ మీరు ఎంతో యాక్చువల్లీ మీ యొక్క పాస్ట్ లైఫ్ అవ్వచ్చు, ప్రెజెంట్ లైఫ్లో అవ్వచ్చు, మీరు ఇంకొకరి పైన ఆధారపడుతున్నారు. ఐ మీన్ కొంతమందికి ఇప్పటికీ జాబ్ లేదు, సర్టెన్ జాబ్ లేదు. ఫైల్ నెంబర్ 1లోని ఇలాగే వచ్చింది. సర్టెన్ జాబ్ మీకు లేదు, జాబ్ పరంగా స్టెబిలిటీ మీకు లేదు. ఉన్నా కానీ దాంతో మీరు సాటిస్ఫై అవ్వట్లేదు ఆ జాబ్తో. ఎందుకంటే అది యొక్క దాంతో మీ యొక్క అంటే మీ పోషణ వరకైతే వస్తుంది, మీ ఇండివిజువల్ అంటే మీ పర్సనల్గా మీరు ఏమైనా చేసుకుంటున్నారు. బట్ ఫ్యామిలీని పోషించాలనుకున్నప్పటికీ అంత దగ్గర అంత మనీ అయితే మీ దగ్గర లేదు. ఎందుకంటే మీ యొక్క చాలా మంది ఇక్కడ పాయింట్ నెంబర్ 2 మ్యాక్సిమం మీకు 22 ఇయర్స్ 23 ఇయర్స్ వచ్చినప్పుడు నుండి అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుండి అవ్వచ్చు. ఎదుటి వారి మీద ఆధారపడింది ఎక్కువ, అంటే ఎదుటి వారి మీద డిపెండ్ అయ్యారు 22 ఇయర్స్ వరకు. మీ అంతటిగా మీరు ఏది చేయలేకపోతున్నారు. అంటే మీ చాలా మంది బానిస బతుకు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. కొంతమంది ఇంట్లో వాళ్ళ తండ్రి అవ్వచ్చు, తల్లి కాదు తండ్రి అవ్వచ్చు, బాధ్యత లేని తండ్రి వల్ల మీరు ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే కుటుంబంలో తండ్రికి బాధ్యత లేకపోయినట్లయితే ఎదుటివారు చులకనగా చూస్తారు. సో ఇంతవరకు ఎదుటివారి మీద మీరు ఆధారపడి ఉన్నారు, ఎదుటివారి నుండి ఇది తీసుకుని ఉన్నారు, చేయి చాచున్నారు. బట్ ఇప్పుడు మీరు ఇచ్చే పొజిషన్కి రావాలి, ఎదుటి వారికి ఇచ్చే పొజిషన్కి రావాలనుకుంటున్నారు. అలా మీరు ఎదగాలి అనుకున్నట్లయితే మెంటల్ క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఒకసారి మీరు డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్లో అన్నట్లయితే అది క్లియర్. మళ్ళీ దాని గురించి మళ్ళీ రెండోసారి ఆలోచించే అవకాశమే ఉండకూడదు. ఓకే, సో మీ యొక్క ఏవైతే ఆలోచనలు వస్తాయి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు ఏదైతే గైడ్ చేస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లోకి వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఈవెన్ 6 మంత్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా సాధిస్తారు. 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ, సక్సెస్, హ్యాపీనెస్, జాయ్, సెలబ్రేషన్స్, కొలాబరేషన్స్. తప్పకుండా మీరు పార్టీ చేసుకుంటారు, సక్సెస్ని సాధిస్తారు, విక్టరీని పొందుతారు. ఏదైతే మీ లైఫ్లో కెరియర్లో ఏదైతే గ్రోత్ కావాలో ఆ గ్రోత్ అనేది మీకు వస్తుంది. బట్ దాంతో పాటు హై ప్రిస్టెస్, ఈ యొక్క టెరోట్ డెక్ లో ఎంతమంది అయితే రాణులు ఉన్నారు, ఈవెన్ ఎంప్రెస్ కూడా హై ప్రిస్టెస్ ముందు తల ఉంచుతుంది. మీ అందరు రాణులు హై ప్రిస్టెస్ మీ యొక్క ఇన్నర్ స్కిల్స్, ఇన్నర్ అవేకనింగ్, జడ్జ్మెంట్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో, గైడ్ చేస్తుందో, ఎటువంటి ఆలోచనలు ఇస్తుందో ఆలోచన మీ లైఫ్ లో అమలుపరచండి. టేక్ యాక్షన్. నాకు పదే పదే రిమైన్ అవుతుంది ఈ వర్డ్ అనేది. పాయింట్ నెంబర్ 2 మీ యొక్క రీడింగ్ చేస్తున్నట్టయితే టేక్ యాక్షన్, టేక్ యాక్షన్, టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకున్నట్టయితే తప్పకుండా మీరు ఈ పొజిషన్ లోకి వస్తారు. విత్ ఇన్ 6 మంత్స్. ఓకే, హై ప్రిస్టెస్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ద్వారా కూడా మీకు ఏదైతే ఆన్సర్స్ లభించట్లేదో, కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్, వాటికి మీకు ఆన్సర్ అనేది లభించట్లేదు. మెడిటేషన్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి లభిస్తాయి. ఓకే, వండర్ఫుల్ రీడింగ్ గైస్. అండ్ ఇక్కడ లవ్ పరంగా చూసుకున్నట్లయితే 6 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. ట్రాజడీ, పెయిన్ఫుల్ సిచ్యువేషన్. చాలా మంది బ్రేకప్ ని ఫేస్ చేస్తున్నారు, అంటే లవ్ లైఫ్ లో ఎంతో పెయిన్ ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది మీ పేరెంట్స్ ని కాదని కూడాను మీ యొక్క ఎవరినైతే మీరు ప్రేమించారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళారు, మీ పేరెంట్స్ ని కాదని కూడా. ఎందుకంటే పాయింట్ నెంబర్ 2 యు ఆర్ వెరీ వెరీ ఎమోషనల్. అంటే ఎలాంటి వ్యక్తిత్వం అంటే, ఒక అతన్ని మనం ప్రేమించాము అంటే, ఒక వ్యక్తిని మనం ప్రేమించాము, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినిన్, ఒక వ్యక్తిని మనం ప్రేమించాము అనుకున్నట్లయితే ప్రపంచం అంతా ఎగెనెస్ట్ అయినా కానీ మనం ఆ ప్రేమించిన వారికి తోడుగా ఉండాలి, ఏది ఏమైనా సరే. అలా అనుకుని మీ ప్రేమించిన వ్యక్తి గురించి మీరు ఎంతో దూరం వెళ్ళారు, మీ తల్లిదండ్రులు కాదనుకోండి. తీరా మీరు వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఏం చేశారు, మిమ్మల్ని స్టాండ్ కూడా ఇవ్వలేదు, మీకు హ్యాండ్ ఇచ్చారు. అంటే మీ తరపున మాట్లాడలేదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో అన్నారు, అరే ఈ అమ్మాయి వేరే క్యాస్ట్, అబ్బాయి వేరే క్యాస్ట్, మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, అది ఇది అని అనగానే
ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా క్యాన్సిల్ కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ అవ్వచ్చు. ఎందుకంటే పైన నెంబర్ 2 నాకు ఇలాంటి ఎనర్జీస్ అనేవి పిక్ అవుతున్నాయి ఈరోజు. అయ్యుండొచ్చు కొంతమంది పర్సన్స్‌కి ఇది రిజొనేట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో, నేను చెప్పినవన్నీ అందరికి అన్ని రిజొనేట్ అవ్వకపోవచ్చు. కొన్ని అవ్వచ్చు. ఓకే. అలాంటిది మీరు ఎంతో పెయిన్‌ఫుల్ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తున్నారు లవ్ లైఫ్‌లో. అండ్ మీరు కోరుకుంటారు కూడా ఏదైతే మీరు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారో నా శత్రువుకి కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదని. అంత పెయిన్‌ని మీరు అనుభవించున్నారు పాయింట్ నంబర్ 2. 6 ఆఫ్ కప్స్ మీరేం కోరుకుంటున్నారు మీ లైఫ్‌లో ఆహ్, లవ్‌ని కోరుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్‌ని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రపంచం అతలాకుతలం అయిపోయినా సరే, అగైనెస్ట్ అయిపోయినా సరే, నా వెంట నా యొక్క మనిషి ఉండాలి. నా తోడంటూ ఒక మనిషి ఉండాలి. నా అంటూ ఒక మనిషి ఉండాలని. సో, ఆ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఈవెన్ మీ యొక్క కొలీగ్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీకు తెలిసిన వ్యక్తే మీకు పార్ట్నర్‌గా రాబోతున్నారు. దిస్ ఈస్ గుడ్ న్యూస్. పాయింట్ నంబర్ 2 కంగ్రాచ్యులేషన్స్ గైస్. చూడండి బాధ వెనకాల ఎప్పుడైతే మీరు బాధపడిందే బోధపడదు అంటారు. ఎప్పుడైతే మనం బాధపడతామో ఆ తర్వాత లైఫ్‌లో ఎప్పుడు ఏది టెంపరరీ శాశ్వతం కాదు. పర్మనెంట్ కాదు. టెంపరరీయే. ఈరోజు ఈ సిట్యుయేషన్ ఉంది. ఈ సిట్యుయేషన్ నుండి రేపు కాకపోతే ఎల్లుండి బయటపడతాం తప్పకుండా. సో, ఏదైతే మీ లైఫ్‌లో ఇప్పుడు నుండి బాధ వెళ్ళిపోయింది కాబట్టి సంతోషం వచ్చే రోజులు రాబోతున్నాయి. 6 ఆఫ్ కప్స్. ఓకే. సో, డోంట్ వరీ గైస్. ఎనీవే క్లారిటీ తీసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్స్. లవ్ పరంగా క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే. 8 ఆఫ్ కప్స్. అరే డోంట్ ఓవర్ థింకింగ్ యార్. డోంట్ ఓవర్ థింకింగ్. ప్లీజ్ ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. మీకు ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? ఓకే. 3 ఆఫ్ పెటికల్స్, 8 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. ఓహ్ మై గాడ్! ఐ థింక్ పాయింట్ నంబర్ 2 మీకు ఎక్కువగా 333 ఎనర్జీ కనబడచ్చు. 33 ఎనర్జీ ఎక్కువగా కనిపించొచ్చు. 1111 ఎనర్జీ కనిపిస్తుండొచ్చు. లేకపోతే 555 ఎనర్జీ కనిపిస్తూ ఉండొచ్చు. సో, మీరేంటో మీరు తెలుసుకోండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎవరికీ ఎక్కువగా చనువివ్వద్దు. మీ లైఫ్‌లో కొన్ని బౌండరీస్‌ని క్రియేట్ చేసుకోండి. ఎవరిని అంత వేగంగా లైఫ్‌లోకి రానివ్వద్దు. పాయింట్ నంబర్ 1 లోనే ఇలాగే వచ్చింది. మీరేంటో మీరు తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిత్వం ఏంటో మీరు తెలుసుకోండి. యూ ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. యూ ఆర్ నాట్ వీక్. మీరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఎదుటివారు కొంచెం మంచిగా మాట్లాడితే ఐస్ అయిపోతూ ఉంటారు. నాలాంటి వాడే మంచివాడని అని చెప్పేస్తూ ఉంటారు. కాదు. అలా కాదు. అందరూ ఒకే విధంగా ఉండరు. సో, మీరేంటో మీరు అర్థం చేసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే చూడండి 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ ఏదైతే మీ లైఫ్‌లో ప్రయత్నాలు చేశారో మీ లవ్‌ని కాపాడుకోవడానికి, ఎన్నైతే ఎఫర్ట్స్ చేస్తున్నారో మీ పార్ట్నర్ కొంతమంది ఇక్కడ మీ పార్ట్నర్ చేస్తున్నారు. మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు లవ్ రిలేషన్‌షిప్ కొంతమంది మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలనుకున్నారు. ఆ యొక్క ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అవి మీకు పనికొస్తాయి. తప్పకుండా మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క ఫ్యామిలీ సెలబ్రేషన్ అనేది చేసుకునే అవకాశం ఉంది. హార్మనీ అవుతుంది. తప్పకుండా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరంత పెయిన్‌ని ఫేస్ చేసున్నారు. ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకుంటారో, బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారో, ఆ! మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారో తప్పకుండా మీ లైఫ్‌లోకి ప్రోగ్రెస్ అనేది వస్తుంది. హ్యాపీనెస్ అనేది వస్తుంది లవ్ లైఫ్‌లో. పాస్ట్ కోరుకున్నట్లయితే పాస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఆ పాస్ట్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది మీ ఇష్టం. ఇక్కడ పాస్ట్ వస్తుంది. ప్రెజెంట్ పర్సన్ అంటే ఆహ్, ప్రెజెంట్‌లో కూడా ఒక వ్యక్తి అంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఓకే. సో, డోంట్ వర్రీ. ఓకే. ఈవెన్ సింగిల్స్ అయినట్లయితే కెరియర్ పరంగా అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా సింగిల్స్‌కి చాలా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. అంటే అది మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క చిన్ననాటి ఫ్రెండ్స్ అవ్వచ్చు. అండ్ ఆ పర్సన్ వెరీ జెన్యూన్. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ లాస్ట్‌గా మనం మీకు డివైన్ ఇస్తున్న గైడెన్స్ ఏంటని తెలుసుకుందాం. హనుమంతుడు మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? లెట్ మీ సీ గైస్. లెట్స్ సీ. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గైడెన్స్.
Oh my God. Be open to unexpected guidance as I received help from various beginners in my quest. Be receptive to messages from different sources. చూడండి, మీకు ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అన్ని సమస్యలకు అందరూ పరిష్కారం చెప్పలేరు. కొన్ని సమస్యలు కొందరు చెప్తారు. కొంతమంది కొన్ని చెప్తారు. బట్ ఎవరైతే మీ సమస్యల పరిష్కారం చెప్తున్నారో, చెప్పిన వ్యక్తి సరిగ్గా చెప్పారా? ఇది చేస్తే నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్తానా అని ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది. ఎవరో వ్యక్తి మీకు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో, ఆ గైడెన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ మీ లైఫ్‌లోకి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విక్టరీ అనేది సాధిస్తారు. అండ్ రెమెడీ కూడా ఇక్కడ ఏంటంటే లిసన్ యాక్టివ్‌లీ వాట్ అదర్స్ సేస్. యాక్టివ్‌లీ ఉండండి. అంటే ఏదో ఎదుటివారు చెప్పారు గుడ్డిగా చేసేస్తామని కాదు. ఎదుటివారు చెప్పింది ఆలకించండి. వినండి. విని మీ లైఫ్‌లో అది అప్లై చేయాలా వద్దా? చేస్తే ఏమవుతుంది అని ఆలోచించి అప్పుడు ఆ పని చేయండి. అండ్ సీ ఇఫ్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ. అది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నట్టయితే దాన్ని మీరు మీ లైఫ్‌లో చేయొచ్చు. ఓకే. గుడ్డిగా నమ్మేయకూడదు ఎదుటివారు చెప్పినవి. ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎనీవే బ్లెస్సింగ్స్ ఏంటి? ఇంకేం బ్లెస్సింగ్స్ అడిషనల్‌గా ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? బ్లెస్సింగ్స్ ఏమివ్వబోతున్నారు ఫైల్ నంబర్ 2కి? డెత్ కార్డ్. యెస్. చాలా మందికి ఇక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. లైఫ్‌లో ప్రెజెంట్ మీరు ఇంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారు, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అనుభవిస్తున్నారు అనేది ఇది మీకు స్ట్రాంగ్ చేయడానికి యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. సో, ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా వన్ ఆఫ్ ద బ్లెస్సింగే మీకు. ఎందుకంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీ లైఫ్‌లో మీరే కొత్తదనాన్ని ఐ మీన్ మీలో కొత్తదనం అనేది వస్తుంది. మళ్ళీ మీరు రీజనరేట్ అవుతారు. కొత్త కొత్త ఆలోచనలు మీ లైఫ్‌లోకి ముందుకు వెళ్తారు. ఓకే. పాయింట్ నంబర్ 2. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానెల్‌ని. అండ్ కామెంట్‌లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే మీ యొక్క ఏదైనా విష్ ఉన్నట్లయితే అది ఇంతవరకు తీరకపోయినట్లయితే వితిన్ 6 మంత్స్‌లో ఆ యొక్క విషెస్ అనేవి తప్పకుండా మీకు ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, జై శ్రీరామ్ అని టైప్ చేసి కామెంట్‌లోని మీ యొక్క విషెస్‌ని అయితే తప్పకుండా డ్రాప్ చేయండి. ఓకే. ఫైల్ నంబర్ 3లో మళ్ళీ కలుద్దాం. బాయ్. హలో ఫైల్ నంబర్ 3. ఎవరైతే ఫైల్ నంబర్ 3 ద బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైని చూస్ చేసుకున్నారో హనుమంతుడు మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? మీ కెరియర్ గురించి, అలాగే లవ్ గురించి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఏం చెప్పబోతున్నారని చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్స్. మీరు పర్సనల్ రీడింగ్ తెలుసుకున్నట్లయితే యూట్యూబ్ బ్యానర్‌లో నా నెంబర్ ఉంది. ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పినవన్నీ దిస్ ఇస్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అన్ని రీజనేట్ అవ్వచ్చు. కొంతమంది కాకపోవచ్చు. ఓకే. ఇంట్యూటివ్‌లీ మీరు దీన్ని చూసినట్లయితే చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లెట్స్ డూ స్టార్ట్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్. ఫైల్ నంబర్ 3 ఐ థింక్ మీరు చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న ఫైల్ నంబర్ 3 వ్యూయర్స్‌కి వాళ్ళ కెరియర్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళ కెరియర్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? హనుమంతుడు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? కెరియర్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? లవ్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది? కెరియర్ 10 ఆఫ్ స్వార్డ్స్. ఓ మై గాడ్. ఓకే. 10 ఆఫ్ స్వార్డ్స్. ఐ థింక్ ఇది ఫైల్ నంబర్ 1లో కూడా వచ్చింది 10 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. లవ్, లవ్, లవ్ పరంగా ఓహ్! 3 ఆఫ్ స్వార్డ్స్. ఫైల్ నంబర్ 3. నేను ఐ మీన్ ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందే నా యొక్క కార్డ్స్ అనేవి చేతుల్లో నుంచి జారిపోయాయి. మీరు చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఎందుకున్నారబ్బా? బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్. హ్మ్. చూడండి ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ రిలీఫ్ కూడా ఉంటుంది. బట్ అక్కడ రిలీఫ్ అనేది ఎలా తెచ్చుకోవాలో అది మన చేతుల్లో ఉంటుంది. ఎవరో వచ్చి మన నుండి మన బాధల నుండి బయటపడేస్తారు అంటే అది అపోహలో అయితే ఉండదు. ఇది కలియుగం. హ్మ్. ఎవరో వచ్చి మన బాధల నుండి మనల్ని బయటపడేయరు. మన బాధల నుండి మనమే బయటికి రావాలి. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. పాయింట్ నంబర్ 3. సో ప్లీజ్ యార్ ఇంత నెగెటివ్ వేలో ఉండొద్దు. కెరియర్ పరంగా 10 ఆఫ్ స్వార్డ్స్ అండ్ లవ్ పరంగా 3 ఆఫ్ స్వార్డ్స్. అండ్ కెరియర్ పరంగా, లవ్ పరంగా రెండిటి పరంగా మీరు చాలా లాస్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. బట్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి ఏమొచ్చిందో.
ద వరల్డ్ కార్డ్. ఏదైతే ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు లీడ్ చేస్తున్నారు, ఐ థింక్ నాకు తెలిసి పైన నెంబర్ 3 మీరు ఇంచుమించు 4 ఇయర్స్ నుంచి అవ్వచ్చు, కొంతమంది ఇక్కడ, కొంతమంది 2 ఇయర్స్, కొంతమంది 1.5 ఇయర్ ఎనర్జీ అయితే కనబడుతుంది. మీరు ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ కెరియర్‌లో కూడా, కెరియర్ లైఫ్‌లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఎటువంటి ఎక్కడి నుండి మీకు సపోర్ట్ లభించట్లేదు అసలు. ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లవ్ నుండి అవ్వచ్చు, ఎటువంటి సపోర్ట్ అయితే మీకు లభించట్లేదు కెరియర్ పరంగా. అండ్ లవ్ పరంగా మిమ్మల్ని బ్రేకప్ అయ్యి ఉన్నారు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మీ యొక్క పర్సన్ నుండి కూడా మీరు ఎంతో పర్సన్, ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది పర్సన్స్ ఇక్కడ అబ్యూజ్ చేసేవారు మిమ్మల్ని మీకే. దాన్ని కూడా మీరు పక్కన పెట్టేసి, దాన్ని కూడా మీరు మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీరు సాక్రిఫైస్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3 ఇస్ నాట్ ఫైన్ డియర్. ఎదుటివారు అంత తిరుగుతున్నా పడి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రేమించారు ఒప్పుకుంటాం. కానీ మరీ ఇంత అబ్యూజ్ చేసిన తర్వాత కూడాను మీరు ఒక వ్యక్తితోని మళ్ళీ ఇంకా రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకోవడం అది మూర్ఖత్వం. పిచ్చి అంటారు దాన్ని. ఇంకేం కాదు. సో అలాంటి పర్సన్ అవసరం లేదు. లెట్ గో చెప్పేయండి లైఫ్‌లో. కట్ ఆఫ్ చేసేయండి అటువంటి పర్సన్‌ని. ఎందుకు ఇంకా అటువంటి పర్సన్‌తో మీరు డీల్ చేస్తున్నారు? ఉండొచ్చు ప్రేమ, కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. పిచ్చి ప్రేమ ఉన్నట్లయితే మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు ఎదుటి వ్యక్తి. ఓకే. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి? ప్రేమించిన వాడైనా సరే, మనం ఎంత ప్రేమనిస్తున్నామో అంత ప్రేమను ఇవ్వకపోవచ్చు. బట్ కొంత ప్రేమనైనా ఇవ్వాలి కదా! మీరు ఎంత ఎఫర్ట్స్ చేసినా, ఎంత ప్రేమించినా గానీ ఎదుటి వ్యక్తి నుండి ప్రేమ రాకపోతే మరి ఇంక దేనికి వేస్ట్ కదా! ఇలాంటివి టాలరేట్ చేయొద్దు. మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు. పాయింట్ నంబర్ 3, యూనివర్స్ ప్లీజ్ కెరియర్ పరంగా క్లారిఫై దిస్ గాడ్ 10 ఆఫ్ వాట్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ గాడ్ 10 ఆఫ్ వాట్స్. థ్యాంక్ యూ గ్రేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 6 ఆఫ్ స్వార్డ్స్. లెట్ గో కార్డ్. ఫస్ట్ లెట్ గో వచ్చింది చూడండి. 7 ఆఫ్ కప్స్. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే. వండర్ఫుల్. ఇప్పుడైతే మీరు దీన్ని అనుభవిస్తున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్, పేదరికంలో ఉన్నారు. ఎటువైపు నుండి సపోర్ట్ లేదు. ఎక్కడ ఏమీ జరగట్లేదు. అన్ని దారులు మూసుకొని పోయి ఏ దారి లేదు. బట్ నౌ బాటమ్ ఆఫ్ ద డెక్, ఏదైతే ఈ నెగెటివ్ సైకిల్‌ని మీరైతే డీల్ చేస్తున్నారు కెరియర్ పరంగా, లవ్ పరంగా, ఈ యొక్క సైకిల్ అనేది, ఈ ఏదైతే ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అనేది మీ లైఫ్ నుండి వెళ్ళిపోబోతుంది. అది ఎవరు మీకు ఈ లైట్నింగ్ అనేది చూపిస్తున్నారు? యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. బయటికెలా రావాలి? ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నుండి బయటికెలా రావాలనేది మీకు యూనివర్స్ అనేది దారి చూపించబోతుంది ఎవరో ఒకరి రూపంలో. ఓకే. మీ నుండి ఆపర్చునిటీస్ తీసుకొని రాబోతుంది. ఇప్పటి వరకు మీరు ఏ ఆపర్చునిటీ లేదు, అన్ని దారులు మూసుకొని పోయాయి. ఏం చేయాలి? ఏంటి? అని ఆలోచిస్తున్నారు. కానీ యూనివర్స్ మీకు అవకాశాలను ఇవ్వబోతుంది. 7 ఆఫ్ కప్స్. బట్ చూజ్ వైజ్‌లీ, తెలివిగా ఎంచుకోండి ఈ యొక్క ఆపర్చునిటీస్‌ని. ఎందుకంటే ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. దేన్ని చూజ్ చేసుకోవాలి? ఏం చేయాలనేది. బట్ చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఇది మీ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. పాయింట్ నంబర్ 3. ఈ టర్నింగ్ పాయింట్ ఈ మంత్స్ 5 కొంతమందికి 5 మంత్స్‌లో రాబోతుంది టర్నింగ్ పాయింట్. 5 మంత్స్ అవ్వచ్చు, 5 వీక్స్ అవ్వచ్చు. కొంతమందికి 6 వీక్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు. లెట్ గో చెప్పండి. ఏవైతే పరిస్థితులు ఇప్పుడు మీరు ఆహ్, ఫేస్ చేస్తున్నారో అవన్నీ లెట్ గో చెప్పండి. ఓకే. మీరు కొంతమంది ఇక్కడ కార్మిక్ సైకిల్‌ని కూడా డీల్ చేస్తున్నారు. కార్మిక్ సైకిల్ అనేది రన్ అవుతుంది. సో, అందువల్ల కూడా మీరు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని భరిస్తున్నారు. ఓకే. బట్ దీని నుండి కూడా మీరు బయటపడతారు. 6 ఆఫ్ స్వార్డ్స్. లెట్ గో చెప్పండి. ఏదైతే మీ చేతుల్లో లేదో బాధపడుతున్నారో దాన్ని బాయ్ బాయ్ టాటా చెప్పేయండి. ముందుకు వెళ్ళండి. అక్కడే స్టక్ అయిపోయినట్లయితే లైఫ్‌లో ముందుకు వెళ్ళలేరు. ఏదైతే ఈ ఆపర్చునిటీని మీరు గెయిన్ చేయలేరు. ఈ యొక్క ప్రాబ్లమ్ నుండి మీరు బయటపడలేరు. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే. క్లియర్ టియర్స్. అండ్ నెక్స్ట్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే 3 ఆఫ్ స్వార్డ్స్. ట్రాజెడీ, హార్ట్ బ్రేక్, నిద్రలేని రాత్రులు. ఇప్పుడు కొంతమంది డ్రింకింగ్ చేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసయ్యారు. కొంతమంది ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్‌కి లోనయ్యున్నారు. మందు డ్రింక్ చేస్తారు. సిగరెట్ తాగుతున్నారు. హ్మ్. నిద్రపోవట్లేదు.
బాడీ మెయింటెనెన్స్ అనేది లేదు, కొంతమంది వెయిట్ ని గెయిన్ చేశారు, సెల్ఫ్ లవ్ ని మర్చిపోయారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ని మర్చిపోయారు. నాట్ ఫేర్ డియర్. ఇది మీ లైఫ్ కే ప్రమాదం, మీ యొక్క లవ్ లైఫ్ కి ప్రమాదం. లవ్ అనేది చూడండి, ఒకసారి బ్రేకప్ అయిపోయి కూడా టూ టైం బ్రేకప్ అయిపోయినంత మాత్రాన జీవితం అయిపోలేదు, జీవితం ఉంది. దాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? పాయింట్ నెంబర్ 3. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఏం చెప్పబోతున్నారు పాయింట్ నెంబర్ 3కి మీరు? ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. 3 of swords. బాధపడద్దు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు, ఓకే. బాధపడద్దు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్, ఎస్. ఆలోచించండి, ఈ యొక్క పొజిషన్ నుండి, ఈ యొక్క స్టక్ పొజిషన్ నుండి బయటికి రండి. బయటకు వచ్చిన వెంటనే మీలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏస్ ఆఫ్ వాండ్స్. న్యూగా ఆలోచించండి. మీలో చాలా క్రియేటివిటీ ఉంది. పాయింట్ నెంబర్ 3. ఆ క్రియేటివిటీ మీలో ఉన్న స్కిల్స్ ని ఇంకా పెంపొందించుకోండి, దాన్ని ఇంకా గ్రో చేయండి. ఎప్పుడు ఈ యొక్క పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు, ఈ పొజిషన్ నుండి బయటికి రాకుండా మీరు ఈ పొజిషన్కి రాలేరు. బయటికి రమ్మని చెప్తుంది యూనివర్స్. అలా బయటకు వచ్చిన 3 of cups. ఎస్, ఎగ్జాక్ట్లీ. సెలబ్రేషన్స్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. సెలబ్రేషన్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. మీరు అవునన్నా కాదన్నా వద్దన్నా కూడా వస్తాయి. ఎప్పుడు ఈ యొక్క పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు, క్రియేటివ్గా ఆలోచించినప్పుడు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్లోకి వచ్చినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు తప్పకుండా మీ లైఫ్లో సెలబ్రేషన్ చేసుకుంటారు లవ్ పరంగా. ఏస్ ఆఫ్ వాండ్స్, సాగిటీరియస్, లియో అండ్ ఫైర్ ఎనర్జీ. తప్పకుండా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఏస్ ఆఫ్ వాండ్స్. న్యూ లవ్, కొంతమందికి ఇక్కడ న్యూ లవ్ కూడా కనిపిస్తుంది. కొత్త పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ బాధలను అర్థం చేసుకుంటారు, ఓకే. సో ఆ పర్సన్తో మీరు ట్రావెల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది, జర్నీ చేసే అవకాశం కూడా ఉంది, సోలో ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది. సెలబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ కాబట్టి. ఇక్కడ చాలా మంది పాయింట్ నెంబర్ 3 మిగతా వారి అంటే మీరు ఒకటి ఆలోచించున్నారు. ఆల్రెడీ మీకు ఒకటి అర్థమైంది. ఎదుటి వాడిని ప్రేమించడం కంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో ఆటోమేటిక్గా ఎదుటి వారు మిమ్మల్ని ప్రేమిస్తారు, అట్రాక్ట్ అవుతారు. మీ దగ్గరే లేనిది ఎదుటి వారి దగ్గర నుండి ఎలా మీరు ఆశించగలుగుతారు? మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి. అది మీరు గ్రహించారు పాయింట్ నెంబర్ 3. ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఓకే. ఎడిషనల్గా మీకు ఓకే, ఇప్పుడు చూసేద్దాం హనుమంతుడు మీకు ఏం చెప్పబోతున్నారు, డివైన్ గైడెన్స్ ఏంటి అసలు. బి ఏ వారియర్. బి ఏ వారియర్. వావ్, వావ్, జస్ట్ వావ్. Be a warrior against negativity, both within the and without. As I fought against evil alongside drama, protect yourself from negative influences and cultivate positive thoughts. Write down your negative thoughts and habits and symbolically burn the paper as your release ritual. చూడండి, మీకు హనుమంతుడు రిచువల్ కూడా చెప్తున్నారు. డివైన్ మీకు రిచువల్ కూడా చెప్తుంది, దాని నుండి ఎలా బయటపడాలో కూడా చెప్తుంది. ఒక యోధుడుగా ఉండండి, ఒక యోధురాలాగా ఉండండి. ఫైట్ చేయండి, సిచ్యువేషన్స్ తో ఫైట్ చేయండి. ఓడిపోవద్దు. అసలైన ఓడిపోవడం ఎప్పుడో తెలుసా? మీకు మీరే ఓడిపోవడం. ఎదుటివారు ఓడించడం కాదు, మీకు మీరే ఓడిపోయినట్లయితే అది అసలైన ఓడిపోవడం. సో ఏదైతే మీ యొక్క అంతర్ మనసు అంటే మీ యొక్క ఇన్నర్ మీ యొక్క మనసులో ఏదైతే సంఘర్షణ జరుగుతుందో దాంతో ఫైట్ చేయండి. అలాగే బయట వాళ్ళతో కూడా ఫైట్ చేయండి. మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోవద్దు, డిమోటివేట్ చేసుకోవద్దు. హనుమంతుడి చుట్టూ ఇప్పుడు ఎవీల్ ఎఫర్ట్సే ఉంటాయి. భూతాల నుంచి, దయ్యాల నుంచి. హనుమంతుని ఎక్కువగా ఎందుకు ప్రార్థిస్తుంటారు? భూత ప్రేత పిశాచ నికటనై ఆవే, మహావీర్ జబ్ నామ సునావే. ఎక్కడైతే హనుమంతుని మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటారో అక్కడ ఎవీల్ ఎనర్జీస్ అనేది ఉండవు, బ్లాక్ మ్యాజిక్ ఉండదు, ఎవీల్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎవీల్ ఐ అనేది ఉండదు. సో ఎటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర ఉన్నా సరే హనుమంతుడు ఏం చేస్తారు? హనుమంతుని మంత్రాన్ని చెప్పించండి. పాయింట్ నెంబర్ 3, హనుమాన్ చాలీసా పఠించడం స్టార్ట్ చేయండి ఈ రీడింగ్స్ విన్న తర్వాత. అండ్ ఇక్కడ రెమెడీ కూడా చెప్తున్నాను. ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్ మీ లైఫ్ లో ఉందో అది ఒక
వైట్ పేపర్ తీసుకుని రెడ్ పెన్ తో రాయండి. రెడ్ పెన్ తో రాసి దాన్ని బంద్ చేసి ఏదైతే యాష్ మిగులుతుందో దాన్ని యూనివర్స్ కి చేతుల్లో తీసుకుని దాన్ని ఊదేయండి. అది యూనివర్స్ కప్పించేయండి. మీ యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో అది యూనివర్స్ పని. మీకు దాని గురించి ఆలోచించొద్దు. లెట్ గో చెప్పేయండి. మీ పనుల్లో మీరు మునిగిపోండి. ఓకే, ఇంతకన్నా ఇంకేం కావాలి? యాక్చువల్లీ పాయింట్ నెంబర్ 3, మీరు శివుణ్ణి కొంతమంది పూజిస్తూ ఉంటారు. మాతా దుర్గా ఎనర్జీస్ ఇక్కడ ఎక్కువగా వస్తున్నాయి. స్వయంగా మీకు శివుడే ప్రొటెక్ట్ కావాలి. ఎందుకంటే మహాదేవ్ హనుమంతుడు కూడా రుద్రాంశే, శివుని యొక్క అంశే కాబట్టి. ఓకే, ఇంకేం అడిషనల్ గా బ్లెస్సింగ్స్ ఏమి ఇవ్వబోతున్నారు? ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు పాయింట్ నెంబర్ 3కి? 4 ఆఫ్ కప్స్. చాలా మంది భగవంతునికి ఆపర్చునిటీ అడుగుతున్నారు. నాకు ఒక్క అవకాశం కావాలి. నన్ను నేను నిరూపించుకోవడానికి, నేనేంటో తెలియజెప్పడానికి. సో భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఏదైతే మీరు మీ లైఫ్ లో పోయిన వాటికి బాధపడుతున్నారు, ఏమీ చేయలేదని బాధపడుతున్నారు, సో ఇప్పుడు బాధపడాల్సిన టైం కాదు. భగవంతుడు ఇస్తున్న ఆపర్చునిటీని గెయిన్ చేసుకునే సమయం, రిసీవ్ చేసుకునే సమయం యూనివర్స్ తరపు నుండి ఆ యొక్క ఆపర్చునిటీస్ ని. ఓకే, యూనివర్స్ తరపు నుండి మీకు ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. అండ్ 7 ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా వచ్చింది. కన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తున్నాయి కార్డ్స్ కూడా. మీకు ఆపర్చునిటీ నేను ఇస్తాను, యూనివర్స్ చెప్తుంది. సో డోంట్ వరీ. లవ్ పరంగా కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. అంటే లవ్ పరంగా కూడా మీకు సెకండ్ లవ్ వచ్చే ఛాన్స్ ఉంది. మంచి పర్సన్ వస్తారు, ఆపర్చునిటీస్ మీకు లభిస్తాయి కెరియర్ పరంగా. ఇంకంటే ఇంకేం కావాలి? పాయింట్ నెంబర్ 3, డోంట్ వరీ, డోంట్ క్రై. కొంతమంది రీడింగ్ చూసి కళ్ళు నీళ్ళు తిరిగిపోతున్నాయి కొంతమందికి ఇక్కడ. సో డోంట్ క్రై డియర్. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ పాయింట్ నెంబర్ 3. మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. మీ యొక్క ఏదైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్ ఉంది, ప్యాటర్న్ నుండి బయటకు ఎలా రావాలి, మీకు మోటివేట్ లభించింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే మీ యొక్క ఏదైతే విష్ ఉందో ఆ విష్ ఫుల్ఫిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ యొక్క విషెస్ని జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి, మీ యొక్క విషెస్ ఏదైతే ఉందో. ఓకే, మళ్ళీ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్.